ముందుగా మనం చిక్కుడుకాయలను వల్చుకుని వాష్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ పోసి కుక్కర్ మూతపెట్టి 1 విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. నెక్స్ట్ దీనికోసం ముందుగా ధనియాలను వేయించుకోవాలి. అలాగే నెక్స్ట్ ఒక స్పూన్ బియ్యం, చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారాక అన్నీ మిక్సీ పట్టుకోవాలి. లాస్ట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మళ్లీ ఓసారి ఇలా పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఎండు రొయ్యలలో కొంచెం సాల్ట్, అలాగే హాట్ వాటర్ వేసుకుని మంచిగా వాష్ చేయాలి. ఇలా 2-3 టైమ్స్ వాష్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్, అలాగే ఆవాలు వేసి నెక్స్ట్ ఉల్లిపాయ వేసుకోవాలి. కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్కి వచ్చాక టమాటాలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి టమాటోలను బాగా మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఇందులోకి కారం, అలాగే పసుపు వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి మనం చింతాకు పొడి వేస్తాం. సో ఆల్రెడీ డ్రై చేసిన ఆకు ఉంది కాబట్టి మిక్సీ పడుతున్నాను. మీ దగ్గర పొడి ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చింతాకు పొడిని 3 స్పూన్స్ వేశాను. ముందుగా ఫ్రై చేసి మిక్సీ పట్టిన పొడి వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ వాష్ చేసిన ఎండు రొయ్యలు వేయాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మూతపెట్టి మగ్గనివ్వాలి. ఉడికించిన చిక్కుడుకాయలను వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. మీడియం సైజ్ గ్లాస్ వాటర్ పోసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. త్రీ టు 4 మినిట్స్ మూతపెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ పోసుకున్నాం కదా, సో మనం వేసిన పొడులు, అలాగే కారం అంతా మిక్స్ అయ్యి రొయ్యలకి అలాగే చిక్కుడుకాయలకి బాగా పడుతుంది. ఒక్క చుక్క వాటర్ లేకుండా ఉడికించుకోవాలి. వాటర్ అసలు ఉండకూడదు, అప్పుడే ఈ కర్రీ బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే, రెసిపీ రెడీ. సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to my channel for more videos.